ఈ వీడియోలో రాజస్థాన్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా విలేజ్ గురించి చెప్పబోతున్నాను. ఈ విలేజ్ మన ఇండియాలో టాప్ 100 ప్లేసెస్ లో ఒకటి. ఈ విలేజ్ లో ఒక్క మనిషి కూడా ఉండడు. ఈ విలేజ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. అయితే ఎందుకు ఖాళీగా ఉంది? ఆ విలేజ్ లో రాత్రి అయితే చాలు చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏవేవో వింత వింత శబ్దాలు వచ్చేవి. దాంతో ఒకరోజు ఆ ఊరు ప్రజలందరూ ఆ విలేజ్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ విలేజ్ లో దెయ్యాలున్నాయా? ఆ ఊరు వాళ్ళు ఎందుకు ఆ విలేజ్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయారని ఈ కుల్దారా విలేజ్ యొక్క పూర్తి కథ ద్వారా తెలుసుకుందాం. హిస్టరీ ప్రకారం 13వ శతాబ్దంలో కొంతమంది బ్రాహ్మణులు పాలి ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పుకుంటారు. ఈ ఊరి అడారి ప్రాంతంలో ఉండడంతో ఇసుక తుఫాన్లు, భూకంపాలు వచ్చేవి. అయినా కానీ ఆ ప్రజలు అక్కడ ఉండడానికి రీజన్ కాక్ని అనే నది. ఆ నది వాళ్ళ అవసరాలకి, వ్యవసాయానికి, వాళ్ళు జీవించడానికి సరిపోయేది. కానీ ఎడారిలో వాతావరణం మారితే నదిలో నీళ్ళు ఇంకిపోతాయి. అందుకే వాళ్ళు చిన్న చిన్న బావులు తవ్వి వాటిని స్టోర్ చేసుకొని ఉపయోగించేవారు. అలా 700 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ఊరిలో ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది. సుమారు 500 మంది కుటుంబాలు ఉండే ఆ ఊరిలో ఇప్పుడు ఒక్కడు కూడా లేరు. బయట ఈ ఊరి గురించి చాలా కథలు ఉన్నాయి. ఈ ఊరు వాళ్ళు వాటర్ లేకపోవడం వల్ల ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారని కొంతమంది, భూకంపాలు, ఇసుక తుఫాన్ల వల్ల వెళ్ళిపోయారని మరికొంతమంది, ఇంకొందరు ఈ విలేజ్ లో దెయ్యాలు ఉన్నాయని, ఈ విలేజ్ కి శాపం పట్టిందని అంటుంటారు. కానీ చాలా మంది నమ్మేది మాత్రం ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని. అయితే ఈ దెయ్యం కథ ఏంటంటే, ఈ ఊరిలో కాలు అనే దెయ్యం ఉండేదని, అది యవ్వనంగా ఉండేందుకు ఆ ఊరిలో ఉండే అమ్మాయిలను చంపి వాళ్ళ రక్తం తాగేదని, అయితే ఒక మాంత్రికుడి సాయంతో దాన్ని బంధించారని, ఇప్పుడు అది మళ్ళీ విడుదలయ్యిందని, అయితే ఇప్పుడు అది ఇంకా శక్తివంతంగా అయ్యిందని, కాలు తిరిగి రావడంతో అది అందరినీ చంపేస్తుందని, అందుకే జనాలు ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారని దెయ్యాలను నమ్మేవారు చెప్తుంటారు. ఇక్కడ రాత్రిపూట ఎవరిని అలౌ చేయరు. ఈ విలేజ్ లో వింత వింత శబ్దాలు, అరుపులు వస్తున్నాయని, ఈ విలేజ్ చాలా డేంజర్ అని ఈ ఏరియాని రెస్ట్రిక్టెడ్ ఏరియాగా చేశారు. అయితే ఆ ఊరు ఖాళీ చేసి 250 ఏళ్ళు గడిచాయి. ఆ ఊరు గనక ఇప్పుడు ఖాళీ చేసి ఉంటే దాని వెనకున్న రీజన్ మనకు తెలిసేది. కానీ అది 250 ఏళ్ళ క్రితం జరగడంతో పర్ఫెక్ట్ రీజన్ అంటూ మనకు తెలీదు. ఇప్పటి వరకు 500 కుటుంబాలు ఎక్కడికి వెళ్ళారు అని ఎవరికీ తెలీదు. ఈ విలేజ్ లో జరిగిన స్టోరీస్ కి కూడా పర్ఫెక్ట్ రీజన్ అంటూ లేదు. అయితే మీరు ఏమనుకుంటున్నారో, ఈ విలేజ్ ని ఖాళీ చేయడం వెనకున్న రీజన్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.